నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లాలో ఘనంగా వజ్రోత్సవ సంబరాలు జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళితులను అభివృద్ధి చేసేందుకే దళిత బంధు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేడు నడిచేవి నియంత ప్రభుత్వాలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి నిర్మల్ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ ముషరఫ్ హాలీ నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరం పోలీస్ శాఖ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూకీతో పాటు జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు పోలీసుల గౌరవ వందనం అనంతరం పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి భారతదేశం వివిధ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు మాన్యులు ఆర్యులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వరేంద్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లాలో జరిగే ఆజాదీ కా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు గౌరవనీయులు మాన్యులు ముషరఫ్ అలీ గారు ఐఏఎస్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవనీయులు మాన్యులు సిహెచ్ ప్రవీణ్ మాన్యులు జిల్లా ఎస్పీ గారు గౌరవందనాన్ని స్వీకరిస్తున్నారు ఆకాశం ఎత్తుగా రేపరేపలాడుచున్నది గౌరవ వందనం ప్రకృతి మధ్యలో ఈ ప్రకృతి నడుమలో అంగరంగ వైభవంగా సాగుతున్నది గౌరవ వందనం అద్భుతంగా అంగరంగ వైభవంగా సాగుతూ ఉంది సమాజంకు గొప్ప సేవలు అందించి త్యాగధనం త్యాగ వీరత్వం మాన్యులు జిల్లా ఎస్పీ గారు గౌరవందనాన్ని స్వీకరిస్తున్నారు ఆకాశం ఎత్తుగా రేపరేపలాడుచున్నది గౌరవ వందనం ప్రకృతి మధ్యలో ఈ ప్రకృతి నడుమలో పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ జాతీయ పతాకావిష్కరణ గావించి అనంతరం గౌరవ వందనం స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళితులను అభివృద్ధి చేసేందుకే దళిత బంధు అమలు చేశామని అన్నారు
పుట్టినరోజు ఈరోజు సహకరించమైన ఓకేనా విద్యానిధి పథకం కింద జిల్లాలో ఇద్దరు ఎస్సీ విద్యార్థులకి ట్రైకార్ యాక్షన్ ప్లాన్ కింద ఎస్సీలకి రూపాయలు వివాహాలు చేసుకున్నాయి. వేడుకల ద్వారా దేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ సాధించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం వల్ల ప్రతి పౌరుని హృదయంలో దేశభక్తి భావన పెంపొందించే విధంగా ప్రభుత్వం లక్ష్యమని తెలియజేస్తున్నాను. 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మీ ముందు ఉంచదలుచుకున్నాను. దళిత పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి బ్యాంక్ ఖాతాలో రూపాయలు 9,90,000 చొప్పున రూపాయలు 21,85,00,000 నిధులు జమ చేసి 218 యూనిట్లను గ్రౌండ్ చేశాము. వీటిలో ఇటీవల రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారిచే 130 మంది దళిత బంధు లబ్ధిదారులకు పథకానికి సంబంధించినటువంటి ఆస్తులను పంపిణీ చేశాం. లబ్ధిదారుని కుటుంబంలో సంపాదిత వ్యక్తి మరణం లేదా తీవ్రమైన ప్రమాదం వంటి అవాంతరాల వల్ల ఏ లబ్ధిదారులు కుటుంబం తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా ఉండేందుకు రక్షణ నిధి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. లబ్ధిదారులు తమ వంతుగా అందించినటువంటి రూపాయలు 10,000కు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా మరో 10,000 రూపాయలు సమకూర్చడం జరుగుతున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేశాం. ప్రతి మండలము మున్సిపాలిటీ పరిధిలో ఫ్రీడమ్ రన్ వజ్రోత్సవ ర్యాలీలను నిర్వహించాం. జాతీయ సమైక్యత పెంపొందించే దిశగా మన సంస్కృతిని తెలియజేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాం. ఫ్రీడమ్ కప్ పేరిట గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకి వివిధ రకాల క్రీడా పోటీలను ఏర్పాటు చేశాం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసినటువంటి వీరోచిత పోరాటం, వారి త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ జిల్లాలో ఉన్నటువంటి 7 సినిమా థియేటర్ల ద్వారా మహాత్మా గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నాం. ప్రభుత్వం సూచించిన విధంగా సామూహిక జాతీయ గీతాలపన, కవి సమ్మేళనము, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలు, ఆసుపత్రులు, పక్కా కార్యాచరణ రూపొందించాం. ప్రజలంతా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించడం ప్రభుత్వ లక్ష్యమని 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ కాంగ్రెస్ భవన్లో హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతల ప్రభుత్వాలను నడిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నామిడ్ల శ్రీనివాస్, మహిళా నాయకులు పాల్గొన్నారు. 75వ స్వాతంత్రం మరి ఎందరో త్యాగమూర్తులు, ఎందరో కాంగ్రెస్ వాదులు నాడు త్యాగాలు చేస్తే ఇవాళ మనం పరిస్థితిలో ఉన్నామనేది భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కారణం మనందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది ప్రాణాలు పోయినా ఉప్పు సత్యాగ్రహమే కానివ్వండి, ఇంకెన్నో తీర్ల శాంతియుతంగా సాధించుకున్నటువంటి
పోరాటంతో సాధించినటువంటి స్వాతంత్రం. నేడు ఎందరో చెప్పుకుంటుంటారు ఇలా మేము ఏం చేసినాం, అసలు కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న దానికంటే ఎక్కువ పాల్గొన్నట్టు విధంగా కొన్ని పార్టీలు నేడు నాటి స్వాతంత్ర యోధులని గాంధీ మహాత్ములు లాంటి చాలామంది నాయకులని అప్రతిష్ట పాలు చేయడానికి కొన్ని పార్టీలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు ముసుగు వేసుకొని వారిని సోషల్ మీడియా ద్వారా అవమానపరుస్తూ మనందరం చూస్తూనే ఉన్నాం. మరి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలు అందరం కూడా మనం గమనించాలి. ఎందుకంటే గాంధీ కంటే గాడ్సే గొప్పోడు అని ఒక పట్టుకొని తిరిగినటువంటి నేటి రాజకీయ పార్టీలకు దురదృష్టకరం. వాటి పద్ధతులు కూడా మార్చుకోవాలి. స్వాతంత్ర పోరాటం అనేది మనం చిన్ననాటి నుండి ప్రతి పుస్తకాలలో చదువుకొని మంచి మంచి పోరాట యోధులని స్ఫూర్తిగా తీసుకొని వారు వేసిన బాటలో మనం నడిచినటువంటి భారతదేశం దాన్ని అప్రతిష్ట పాలు చేయకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పుకోవాలి. నిర్మల్ జిల్లా ముతోలులో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ అలీ ప్రశంసా పత్రాలను అందించారు. ముతోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ సాయినాథ్ మంచి పనితీరుకు పంచాయతీ కార్యదర్శి కె రమ్యశ్రీతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కైసర్ పాషా, మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఖాజా నజీముద్దీన్, తహసీల్ కార్యాలయంలో టైపిస్టు ఏ రాణి, ఐసీడీఎస్ సిబ్బంది రంజిత్ సైతం ప్రశంసా పత్రాలను అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తల్లి వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నల్లా నర్సయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఓకే డన్ చిన్న చిన్న కొంచెం జరగండి పాప, కొంచెం బ్యాగ్ జరుగు. ఏ బాబు బాబు ఇంకా ఇంకా ఉత్కళగంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఓకే
పాడేటోళ్ళు అందరూ అమ్మాయిలు కొందరే వాడండి, ముగ్గురు వాళ్ళు. या श्वेतपद्मासना देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। थैंक यू। జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో నిత్యము 365 రోజులు ఉండేలా 66 ఫీట్ల జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం ప్రజలందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహాత్ముల త్యాగాలే కారణమని గుర్తు చేశారు. ఈనాడు 75 సంవత్సరాల సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గౌరవ కౌన్సిలర్లు, పుర ప్రభుత్వం పెద్దలందరి విద్యార్థులు గాంధీ చౌకలో 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాన్ని మనందరం కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈనాడు ప్రతి పౌరుడు కూడా 14,000 పెన్షన్ ఇళ్ల పైన మరి జాతీయ జెండా ఎగరవేసే విధంగా మనందరం కూడా ఎగరవేస్తున్నాం. ఈ రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్క ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు 70 సంవత్సరాల జ్ఞాపకార్థం కొరకు గౌరవ కౌన్సిలర్ అందరూ కమిషనర్ మనందరం కూడా కలుసుకొని ఈనాడు మరి జెండా పెడతాను అందరూ పెద్ద ఎత్తున మంచి భూమి వేసుకొని మరి 15వ తారీఖు నాడు మనందరి చేతుల మీద ఈ జాతీయ జెండాను మరి పండుగ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమం మనందరం కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నాడు ఏ మున్సిపల్ పరిధిలో మరి ఒక ఇలాగే భారతదేశంలో ఒక సురక్షిత ఉన్నది. ఎందుకంటే జాతీయ జెండా ప్రతిరోజు 8 గంటలకు జాతీయ జెండా పాడే మరి జమ్మికుంట కూడా చాలా ఇప్పటికే ఉన్నది. అదే కాకుండా ఆ జాతీయ గీతాన్ని మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అన్ని ఏరియాలలో కూడా ఇప్పటి వరకే మరి మార్పుతా ఉన్నాయి. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మాజీ మేయర్ గుండ ప్రకాశ్రావు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా యావత్ భారతావని ఎంతో సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటుందన్నారు. అడ్వాన్స్ ఉన్నా నేను అడ్వాన్స్ చంద్ర జై వజ్రోత్సవ వేడుకల సందర్భంగా యావత్ భారతావని ఎంతో సంతోష ఉత్సాహాలతోటి ఈ యొక్క పండుగను జరుపుకుంటా ఉన్నాయి. 140 కోట్ల మంది భారతీయులు, అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక సంస్కృతులు, విభిన్నమైన ఈ యొక్క జాతిలో, భారత జాతిలో ఏకత్వం ఉన్నది. ఎవరు కానీ తాను భారతీయులని చెప్పుకుంటారు గర్వంగా. అలాంటి ఉత్సవాలు చిన్న పెద్ద ముసలి
అందరూ కూడా ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. వరంగల్ ఆర్యవైశ్య పట్టణ సంఘం తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. అలాగే ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గత 75 సంవత్సరాలలో భారతదేశం అనేక ఆటుపోట్లకు గురైంది. 3 సార్లు పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది, ఒకసారి చైనాతో యుద్ధం జరిగింది. ఇన్ని ఆటుపోట్లకు గురైనా కూడా అద్భుతమైన ప్రగతిని భారతదేశం సాధిస్తుంది. ఒకప్పుడు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది, ఇప్పుడు మనము గోధుమలతో సహా అనేక ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి వచ్చింది. ఆయుధాలు దిగుమతి చేసుకునేది భారతదేశం, ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చింది. ఒక పూట తిండికి గడవని పరిస్థితులలో ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వరకు భారతదేశంలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. ఈరోజు పల్లెలు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐవి సతీష్ జెండాను ఎగురవేశారు. వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు జెండా పండుగను నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా తిరుగుతూ స్వాతంత్ర ఉద్యమకారులను స్మరించుకుంటూ వారి వారి పాఠశాలలకు చేరుకున్నారు. బీజేపీ నిర్మల్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పడకంటి రమాదేవి జెండా ఆవిష్కరణ గావించారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు, బీజేపీ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వండ్లకొండ అలివేలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारत माता की जय जय जवान। స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో అవినీతి పాలకులపై పోరాటం చేస్తామని ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. సువిశాల దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్. అన్ని ప్రాజెక్టులు నిర్మించింది, సామాన్యుడి సంక్షేమానికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన వివరించారు. ఇలా ఎన్నో ఏళ్లు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు దేశాన్ని పాలించి అభివృద్ధి బాటలు వేస్తే మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన పాలకులు అన్నీ అమ్ముకొని తింటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ జిల్లాలో ఘనంగా వజ్రోత్సవ సంబరాలు. జాతీయ జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దళితులను అభివృద్ధి చేసేందుకే దళిత బంధు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. నేడు నడిచేవి నియంత ప్రభుత్వాలు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ హాలీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.